కొనసాగని కావని మెచ్చుకున్న నాయకుడు ఓన్లీ వన్ శ్రీ దగ్గుబాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కార్తీక మహోత్సవ సంబరాల్లో ఇంకొక కాపు సోదరుని ఆహ్వానించినందుకు కాపు సోదరులందరికీ కూడా వెంకటేశ్వరుడు చెప్పినట్టు మీరు కాపులే నేను కాపులు మీరు తేడా మనందరం కాపులం. పూర్వకాలంలో రాజకీయ వ్యవస్థలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేటప్పుడు కాపు సోదరులందరూ కూడా ధైర్యానికి చెందినారు, ప్రభుత్వానికి చెందినారు, పట్టుదలకు చెందినారు. ఎంతటి సమస్యలైనా ఎదుర్కొని నిజాయితీగా గెలిపించేయడానికి చిన్నగా ఉన్నటువంటి ఈ కాపు బడుగ సోదరులందరినీ కూడా సైనికులుగా వేదికలుగా సేనాధిపతులుగా నిర్మించిన రాజులు కలుగుతుంది ఈ కాపు సమాజం. అదేవిధంగా ఇంకొక కాపు సమాజం సమర్పించే తత్వం నేర్చుకొని కష్టాన్ని భరించే తత్వాన్ని నేర్చుకుని పొలం దున్ని పంట పండించే తత్వాన్ని నేర్చుకున్న ఇంకొక కాపులని ఒడి పండించేదాన్ని పద్ధతి ఈ కాపులు ఈ పొలాన్ని కాపు కాశారు, ఈ కాపులు ఆ రాజ్యాన్ని కాపు కాశారు. కాబట్టి ఇద్దరు కాపులు ఈ రెడ్డి కులంలో ఉన్న కాపులందరూ కూడా పంటలు పండించాం, రాజ్యాన్ని అంతటి కూడా పరవాతను పాలించి కాపాడలేటువంటి కాపులు మీరయ్యారు. కాబట్టి అందరూ కూడా కాపులు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు, చరిత్ర. అందుకే మీకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. మీరు కూడా మీ కుటుంబ సభ్యులైన ప్రయత్నాలందరూ కూడా అర్థం చేసుకోవాలని అందుకనే నా క్యాప్షన్ కావలి ఎమ్మెల్యే కావాలని కాపు కాస్తానని 10సారి చెబుతున్నానంటే నేను మీ కులాన్ని అంకితం చేసుకోవాలని అర్థం. రాజులకు ఆనాడు మీరు కాపు కాస్తే ఈ రోజు మీకు నేను కాపుగా ఈ కావలి నియోజకవర్గాన్ని కాపుగా కావలి ఎమ్మెల్యేగా ఉంటే నాకు కాపులు మీరు నేను కాపులు మేము కలిసి ఈ కావలి అభివృద్ధికి మన అందరం కాపులు కాద్దాం, ఒకరికొకరు తోడుగా ఉందాం, ఒకరికొకరు నీడగా ఉందాం. మనందరం కలిసి మన కావలిని అభివృద్ధి చేసుకుంటూ మన బిడ్డల జీవితంలో వెలుగులు నింపేదానికి, మన సమాజాన్ని అభివృద్ధి పరిచేదానికి, కావలిని ప్రశాంతమైన వాతావరణంలో నిలబెట్టేదానికి కప్పంలో కుటుంబాలు కల్మచాలు లేని ఈ కావలి ఎంతో మంది పూర్వీకులు ఈ కావలిని పరిపాలించిన ఎక్కడ కూడా వర్గాలు వైషమ్యాలు జాతిజాలు లేకుండా అందరూ కూడా సమానంగా బతికి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ కావలిని మా పూర్వీకులందరూ ఎలా కాపు కాశారో అదే దాన్ని పిలుపుచ్చుకుని నాటి ప్రభాకర్ నాయుడు గారితో నేటి యానాది శక్తులు అనగవల్లి యానాది శక్తితో ఇలా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేదంటే మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్లుగా ఎంతో